నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో ఎవ్రీడే మన ఛానల్ నుంచి ఒక వీడియో అయితే వస్తుంది. బట్ మీరు మాత్రం ఒకటి తప్పకుండా చేయండి, వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో ఈరోజు వీడియోలో ఒక డైలీ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను, ఒక రెసిపీ షేర్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి గుంట పొంగనాలు ప్రిపేర్ చేస్తున్నానండి. పిండి నైట్ నానబెట్టేశాను, అంటే మినపప్పు మధ్యాహ్నం నానబెట్టాను, నైట్ మిక్సీ పట్టేశాను. ఇదిగోండి ఇడ్లీ రవ్వ వాష్ చేసేసుకొని ఈ మినపప్పుని మిక్సీ పట్టేసుకొని అందులో యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ మనం కావాలి అనుకుంటే బియ్యం కూడా నానబెట్టేసుకోవచ్చు, అంటే దోశ బ్యాటర్ లాగా కూడా ప్రిపేర్ చేసుకొని వాటితో కూడా గుంట పొంగనాలు చేసుకోవచ్చు. లేదంటే ఇడ్లీ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకుని అయినా కూడా మనం గుంట పొంగనాలు అనేది చేసుకోవచ్చు. లేదు అంటే ఓన్లీ ఉప్మా రవ్వతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట, అది మన ఇష్టం ఇంకా. సో నేనైతే ఇలా చేశాను, సగం పిండి తీసి పక్కన పెట్టేశానండి. మళ్ళీ ఈవినింగ్ దోశలైనా వేసుకోవచ్చు ఆ పిండితో, లేదంటే ఇడ్లీ అయినా చేసుకోవచ్చు అని చెప్పేసి హాఫ్ పిండి పక్కన పెట్టేశాను. ఇదిగోండి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇంకా దీంట్లో వచ్చేసి ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, క్యారెట్ ఇవి తురుముకొని అని రెడీగా పట్టేసుకున్నానండి. సో ఇంకా స్టవ్ ఆన్ చేసేసి తాలింపు పట్టేసుకొని ఉల్లిపాయలు, క్యారెట్ ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత మన గుంట పొంగనాల బ్యాటర్లో యాడ్ చేసుకోవడమే. చాలా సింపుల్ ఉంటుంది ఈ రెసిపీ. ఈరోజు మార్నింగే ఈ రెసిపీకి సంబంధించి షార్ట్ వీడియో ఒక 1 minute ఫుల్ రెసిపీ అంతా కూడా షూట్ చేసి వాయిస్ ఓవర్ చేసేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశానండి రీల్. నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యారనుకోండి, అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు కదా, ఈ శారీ ఎక్కడ తీసుకున్నారు, ఈ జ్యువెలరీ ఎక్కడ తీసుకున్నారు, అలా నన్ను ఏం అడగాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఇన్స్టాలో మీరు ఫాలో అయిపోతే అక్కడ హైలైట్స్లో అన్నీ పెట్టేసి ఉంటాను నేను. మీకు ఏ శారీ కావాలి అన్నా, జ్యువెలరీ కావాలి అన్నా కూడా డీటెయిల్స్ అన్నీ కూడా నా ఇన్స్టాగ్రామ్ హైలైట్స్లో ఉంటాయి. నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో. ఇప్పటివరకు ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాలో అయిపోండి. మంచి షార్ట్ వీడియోస్, మంచి కామెడీ వీడియోస్ అన్నీ కూడా అక్కడ చేస్తూ ఉంటాను. సో డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి మన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ అన్నీ కూడా బాగా మగ్గిచ్చేస్తున్నాను. ఇవి మంచిగా మగ్గిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఇంకా మన గుంట పొంగనాల బ్యాటర్లో యాడ్ చేసేసుకోవడమే. ఆ తర్వాత ఇంకేముందండి, గుంట పొంగనాల ప్యాన్ పెట్టేసుకొని పొంగనాలు చేసేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ కూడా. బట్ దీంట్లోకి చట్నీ ఏం చేద్దామా అని ఆలోచించాను. ఉల్లిగడ్డ ఎర్రకారం చట్నీ చేస్తానంటే వద్దన్నాడు చందు, పెరుగు తాలింపు వేయమన్నాడు అనమాట. ఇలాంటి వాటికి పెరుగు తాలింపు పెట్టుకొని తినేస్తాడు. సో ఇంకా నాకు కూడా ఈజీ అయిపోతుంది కదా అని చెప్పేసి దీనికి కాంబినేషన్గా పెరుగు తాలింపు అయితే చేశాను నేను. అంటే వాటర్ కాకుండా కొంచెం చట్నీ కన్సిస్టెన్సీలో ఉండేలాగా ఉంచేసి తాలింపు వేసేస్తానమాట. అది షూట్ చేయలేదు నేను ఇంకా. మీరైతే దీనికి ఏం రెసిపీస్ అంటే ఏం చట్నీస్ చేసుకుంటారో అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఉల్లిగడ్డ ఎర్రకారం అయితే చాలా బాగుంటుందండి. అంటే పచ్చి ఉల్లిగడ్డ, ఎండుమిర్చి ఉంటుంది కదా, అవి రెండు మిక్సీ పట్టేసి తాలింపు వేసేస్తే అద్దరిపోతుంది. సో అది కాకుండా ఇంకా ఏది కాంబినేషన్ బాగుంటుంది అనేది నాతో షేర్ చేయండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి పొంగనాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఒక బనానా మిల్క్ షేక్ చేసుకొని తాగేశాను. ఆ రెసిపీ కూడా షేర్ చేయలేదు, ఎందుకంటే మొన్ననే షేర్ చేశాను కదా అని చెప్పి షేర్ చేయలేదు. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి వెల్లుల్లి, నిన్న నైట్ మూవీ చూస్తూ వెల్లుల్లి పొట్టు తీశాను. ఏ మూవీ అంటే మాయగాడు అని చెప్పి వచ్చింది కదా మనకి అమెజాన్ ప్రైమ్లో, అది చూస్తూ ఇది పొట్టు అయితే తీశాను. ఇంకా నైటే అన్నీ వాష్ చేసేసి ఫ్యాన్ కింద పెట్టి డ్రై చేశానండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇవి మిక్సీ పట్టేస్తున్నాను. మనం తీసుకొచ్చాక పొట్టు తీసాక వెంటనే మిక్సీ పట్టేసుకోవాలి. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసి అట్లా చేసామంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా పోతుంది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకునేటప్పుడు ఏం చేస్తానంటే ఇదిగోండి ఈ విధంగా గల్లుప్పు యాడ్ చేస్తాను, కొంచెం పసుపు కూడా వేస్తాను కలర్ కోసం, అండ్ అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తాను. స్మూత్గా బాగుంటుంది అనమాట. కొంచెం ఎక్కువ రోజులు ప్రిజర్వ్ అవుతుంది కూడా, మనకి పాడవకుండా ఉంటుంది. అందుకని ఇదిగోండి కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. చాలా రోజులు నిలువ ఉంటుంది. ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది పోకుండా ఉంటుంది ఇలా చేస్తే. టిఫిన్ చేసేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేశాను. సో ఇంకా తర్వాత రెడీ అయిపోయి కొన్ని వీడియోస్ చేసేది ఉంది ఇంట్లో, రివ్యూ వీడియోస్, అవన్నీ కూడా షూట్ చేశాను. బ్యాక్ టు బ్యాక్ శారీస్ చేంజ్ చేస్తూ, డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటూ కంప్లీట్గా ఈ డే అంతా కూడా ఇంట్లో చేసే రివ్యూస్ వీడియోస్కి డెడికేట్ చేశానండి. సో కొన్ని హోమ్ డెకరేషన్ పర్పస్ కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. ఈ వీడియోలోనే అవన్నీ ఎక్కడ ప్లేస్ చేశాను, ఎలా ఆర్గనైజ్ చేశాను, ఎవ్రీథింగ్ షేర్ చేస్తానండి. అండ్ ఇప్పుడు వీడియోలో చూపించే కొత్త ప్రోడక్ట్స్ అన్నిటికీ సంబంధించి నేను ఆల్రెడీ రివ్యూస్ షేర్ చేశాను అనమాట మన ఛానల్లో. అంటే అన్బాక్సింగ్ వీడియోస్ చేశాను,
ఆ వీడియోస్లో లింక్స్ అవన్నీ కూడా ఇచ్చాను. స్టిల్ అయినా కూడా ఎవరికైనా ప్రోడక్ట్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మళ్ళీ ఒకసారి కమెంట్ బాక్స్లో అడగండి, లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను నేను. సో ఇంకా కొత్త ఐటమ్స్ తీసుకున్నాను కదా, ఇవన్నీ ఎక్కడెక్కడ ప్లేస్ చేశాను ఏంటి అనేది చూసేయండి మరి వీడియోలో. సో ఇవి మొన్న వీడియోలో రివ్యూ చేశాను కదా అండి, ఇట్లా మనం దేవుడి పట్టాల దగ్గర కానీ లేదంటే పూజా మందిరంలో కానీ స్పెషల్ ఫొటోస్ ఏమైనా ఉన్నా వాటి దగ్గర ఇట్లా ఫ్లవర్ బొకే లాగా డెకరేట్ చేసుకోవచ్చు అని చెప్పాను. అవి ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో ఇవి మనకి ప్యాకింగ్లో వచ్చినప్పుడు మొత్తం దగ్గరకు వచ్చేస్తాయి అనమాట. వీటిని మనకు కావాల్సినటువంటి సైజులో మనం ఎంత కావాలనుకుంటే అంత దూరం అనుకోవచ్చు. ఎన్ని ఫ్లవర్స్ కావాలనుకుంటే అన్ని ఫ్లవర్స్ ఎక్కువగా పెట్టచ్చు కూడా. ఇప్పుడు నేను దగ్గర ఒక 15-20 ఫ్లవర్స్ ఇందులో పెట్టాను కదా, మరి 40-50 కూడా పెట్టుకోవచ్చు. చాలా దూరంగా అనేసి మధ్యలో మనం అన్ని గుచ్చాల్సిన అవసరం లేదు, కొన్ని ఊరికే ప్లేస్ చేయొచ్చు కూడా, పెద్ద బొకేలాగా చేయొచ్చు దీన్ని ఇంకా కావాలి అనుకుంటే. బట్ నా దగ్గర కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పేసి నేను జస్ట్ అట్లా అడ్జస్ట్ చేసి మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. మనకి ఇంకా వరలక్ష్మి వ్రతం రాబోతుంది కాబట్టి ఆ వ్రతం అప్పుడు కూడా మనం అమ్మవారి ముందు అటు ఇటు ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను మా ఇంట్లో ఉన్న అన్నపూర్ణ దేవి దగ్గర పెట్టి చూపిస్తాను మీకు. సో ఇది ఆల్రెడీ గుచ్చేసాను ఇట్లా ఫ్లవర్స్ని, చాలా బాగుందండి, చాలా క్యూట్గా ఉంది. ఇవి ఇట్లా త్రిశూలం లాగా ఉన్నాయి కదండి, వీటిని కూడా మనం దూరం అనుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్లవర్ గుచ్చొచ్చు. సో అట్లా ఇంకా హెవీగా చేయొచ్చు. బట్ నేనైతే ఈ మధ్యలో ఉన్నదానికి ఒక ఫ్లవర్ గుచ్చి సింపుల్గా చేస్తున్నాను. ఉన్న ఫ్లవర్స్తో ఇట్లా సింపుల్ డెకరేషన్ అనమాట. చాలా నచ్చిందండి ఇదైతే నాకు. జర్మన్ సిల్వర్లో తీసుకున్నాను. మీకు కూడా కావాలంటే కింద లింక్స్ ఇస్తానులేండి, చెక్ చేయండి. ఇగో ఇట్లా జస్ట్ ఇట్లా గుచ్చేస్తే సరిపోతుంది, సింపుల్. ఐడియా బాగుంది. ఇట్లా ఫ్లవర్ బొకేస్ ఇదిగోండి ఇట్లా రెడీ చేశాను ఫ్రెష్ ఫ్లవర్స్తోని. ఇవి సాయిబాబా ఫొటోస్ దగ్గర ఎక్కువగా మనం షిరిడీలో చూస్తూ ఉంటాం ఇలాంటివి పెట్టి. నాకు కూడా దొరికాయి, చాలా బాగా నచ్చిందండి నాకైతే. మంచి ప్యూర్ జర్మన్ సిల్వర్లో. మీకు కూడా కావాలి అంటే కింద లింక్స్ ఇస్తాను, చెక్అవుట్ చేసేయండి. సో ఇంకా ఇప్పుడు ఈ ఫ్లవర్స్ని తీసుకొని వెళ్ళి మా ఇంట్లో ఉన్న అన్నపూర్ణదేవి దగ్గర పెట్టి డెకరేట్ చేసి చూపిస్తాను మీకు. పదండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. సో కిచెన్లోకి అయితే వచ్చేసామండి. ఇదిగోండి అన్నపూర్ణదేవి సెట్. అంతకుముందు ఇలా ఉండేది, ఇప్పుడు చిన్న మేకోవర్ అయితే చేద్దాము. సో ఈరోజు మా ఇంట్లో ఏం రెసిపీ చేస్తాననేది చూపిస్తాను రండి. బెండకాయ టమాటో కర్రీ చేసేసాను. వంట అయితే రెడీ అయిపోయింది, రైస్ కూడా పెట్టేశాను అండ్ పుదీనా చట్నీ కూడా ఉంది. సో ఇది ఈరోజు రెసిపీస్ అయితే. వంట అయిపోయింది, కిచెన్ క్లీనింగ్ అంతా కూడా, కౌంటర్ టాప్ కూడా అంతా క్లీన్ చేసుకున్నాను. సో ఇక్కడ చిన్న మేకోవర్ అయితే చేయాలి. అండ్ ఇంతకుముందు ఇవి చూపించాను కదా ఫ్లవర్ స్టాండ్స్, ఇవి కూడా ఇక్కడ సెట్ చేసి చూపిస్తాను. ఇట్లా ఉంది ప్రజెంట్ అయితే. ఇవి ఇక్కడ నుంచి తీసేద్దాం. ఇవన్నీ కూడా క్లీన్ చేశానండి, పాట్స్ కింద ఉండే ప్లేట్స్ అనమాట, ఇవి క్లీన్ చేశాను. అండ్ ఇవి ఉన్నాయి కదా మార్బుల్వి, ఇవి కూడా అన్నీ వాష్ చేసి డ్రై చేసి పెట్టేశాను. కుబేర కుండలేమో తిరుపతిలో తీసుకున్నానండి, చాలా బాగుంటుంది. ఇవేమో మీషోలో తీసుకున్నాను, క్వాలిటీ అస్సలు లేవు. అందుకని వీటిలో దీపాలు వెలిగించాను కానీ ఫ్లవర్స్ వేసి డెకరేట్ చేసుకుంటాను అనమాట, ఏదైనా స్పెషల్ పూజలు ఉన్నప్పుడు అంతే. సో ఇదిగోండి ఇట్లా 3 స్టెప్స్ ఇది ఒక స్టాండ్ తీసుకున్నాను. దీనిపైన అంతా కూడా కోలం డిజైన్ థీమ్ వస్తుంది, ఎందుకంటే ఇదంతా కూడా కోలం డిజైన్ థీమ్ కాబట్టి సేమ్ అట్లనే తీసుకున్నాను. బాగా సెట్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే ఇది మంచి క్వాలిటీ ఉందండి. సో ఇది ఎందుకు తీసుకున్నాను మెయిన్గా అంటే, స్విచ్ బోర్డ్ వచ్చింది కదా అక్కడ, ఎంత బాగా డెకరేట్ చేసినా కూడా ఆ స్విచ్ బోర్డ్ కనిపించేసరికి లుక్ అంతా పోతుంది. సో ఆ స్విచ్ బోర్డ్ కవర్ అవుతుంది, ప్లస్ నేను కొన్ని ఇంకా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే ఇంకా మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను. సో ఇది ఇప్పుడు ఇక్కడ ప్లేస్ చేసేద్దాం. పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందండి, బాగుంది. సో ఇప్పుడు స్టెప్ స్టాండ్ అక్కడ ఫిక్స్ చేసి మనీ ప్లాంట్స్ కింద ఉన్నవి కాస్త తీసి పైన పెట్టేశాను. చాలా మంచి లుక్ అయితే యాడ్ అయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, వీటిలో రైస్ ఫిల్ చేయాలి, తర్వాత ఫిల్ చేస్తాను. ప్రజెంట్ ఇట్లా పెట్టేస్తాను. బ్రాస్ అనేది ఇట్లా ఎక్కువగా కనిపిస్తే మంచి లుక్ ఉంటుంది. ఇట్లా సెట్ అయిపోయింది కదా. ఇక్కడ ఇట్లా ఫ్లవర్స్, ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఇట్లా ఫ్లవర్స్తో సింపుల్ డెకరేషన్. సో ఫైనల్గా ఇట్లా సెట్ చేశానండి, చాలా నచ్చింది. మంచిగా గ్రీనరీ, కింద ఫ్లవర్స్, ఫ్లవర్ బంచెస్, బొకే లాగా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. కిచెన్లో నా ఫేవరెట్ పార్ట్ అంటే ఇదే అనమాట.
సో ఈ ఆకులు ఉన్నాయి కదా, వీటిని ఊరికే వాష్ చేయడము, క్లీన్ చేయడం అవన్నీ చేస్తూ ఉంటాను. ఎప్పుడు ఇట్లా గ్రీనరీ కనిపిస్తూ ఉంటే వంట చేయాలనే మోటివేషన్ వస్తుంది, కిచెన్లోకి రావాలి అనిపిస్తుంది. సో ఇట్లా సింపుల్ డెకర్ అనమాట. బాగుంది కదా, నచ్చిందా మీకు? నాకు కూడా చాలా నచ్చింది. వరి ధాన్యంతో చేసిన తోరణం తీసుకున్నాం కదా, అది కూడా ప్లేస్ చేసేస్తాను అక్కడ. ఇక్కడ నుంచి రాబుద్ది కావట్లేదు నాకైతే, అసలు బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ ఈ స్టాండ్ మీకు కావాలన్నా లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, కొనుక్కోండి మీరు కూడా. వరి ధాన్యంతో చేసిన మాల ఇది ఇక్కడ ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. పిచ్చుకలు అట్లా ఏమైనా వచ్చినప్పుడు అవి తింటాయని చెప్పేసి. యాక్చువల్గా అయితే మెయిన్ ఎంట్రన్స్కి పెట్టుకుంటారు చాలామంది, బట్ మాకైతే బర్డ్స్ ఇటు సైడ్ నుంచే వస్తాయని చెప్పేసి ఇక్కడ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇది తీసేసి ఇది ప్లేస్ చేస్తాను. ఈ ప్యాడీ తోరణం ఇక్కడ సెట్ చేద్దామంటే సెట్ అవ్వట్లేదండి, కొంచెం పెద్దగా ఉంది కదా. సో దీన్ని మెయిన్ ఎంట్రన్స్కైనా లేదంటే బ్యాక్ సైడ్ విండో ఉంది, ఆ విండోకైనా ప్లేస్ చేయాలి. చూద్దాం ఇంక ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది డిసైడ్ అవ్వలేదన్నమాట. సో అది ఇంకా అక్కడ పెట్టేశాను. వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. సో మామూలుగా రీల్స్ చేద్దామని చెప్పి రెడీ అయిపోయాను. ఆ రోజే ఈ వ్లాగ్ కూడా షూట్ చేశాను అనమాట. ఒక సింపుల్ డే ఇన్ మై లైఫ్ ఇది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.